వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తున్న పక్కన ఫోటోలో కనుక మీరు చూసినట్లయితే రామ్ చరణ్ దంపతులు అలాగే ధోని దంపతులు ఇద్దరు కూడా ఒకే వీడియోలో అయితే కన్విన్స్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాగా బాగా వైరల్ అవుతుంది. అయితే ఎందుకు కలిశారు, ఎందుకు ఒకే ఫ్రేమ్లో కన్విన్స్ చేయాల్సి వచ్చింది, ఏం జరిగిందనే వీడియో తెలుసుకునే ముందు మీరు కనుక తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అనంత్ అంబానీ అలాగే రాధిక వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోనే దర్శనమిస్తూ ఉంది. అంటే గుజరాత్లోని జామ్ నగరంలో గత 3 రోజులుగా ఈ వేడుకలు అయితే అట్టహాసంగానే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నులు ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్తలతో పాటుగా సినీ ప్రముఖులు కావచ్చు, క్రికెట్ ప్రముఖులు కావచ్చు, ఇక రాజకీయ ప్రముఖులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వేడుకల్లో వస్తూనే ఉన్నారు, అలాగే సందడి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అయినటువంటి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి 1వ తేదీన మొదలై నేటితో కూడా ముగుస్తున్నాయి. అయితే ఈ వేడుకల్లో బిల్ గేట్స్ అలాగే ట్రంప్, ఇవాంకా అలాగే మెట్ సిఇఓ అంటే మన జోకర్బర్గ్, సద్గురు, ధోని, సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాను, షారూక్ ఖాను, అమీర్ ఖాను, రణబీర్ సింగ్, ఇక రణబీర్ కపూరు, సైఫ్ అలీ ఖాను, ఇలా ఎంతో మంది ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి అయినటువంటి ఉపాసనతో కలిసి కూడా వెళ్ళారు. తాజాగా చరణ్కు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అందులో భాగంగానే మనం చూసినట్లయితే తమ అభిమాన సెలబ్రిటీస్ కలిసి ఉన్నటువంటి వీడియోలు చూసి చాలామంది ఫ్యాన్స్ అయితే మురిసిపోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో 2 రోజులుగా రామ్ చరణ్ ఉపాసనతో పాటుగా ఎంఎస్ ధోని అతని భార్య సాక్షితో కలిసి కనిపించారు. వీరంతా కలిసి దాండియా కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇందులో రామ్ చరణ్ ఆల్ బ్లాక్ ఇండో వెస్టర్స్ డ్రెస్లో చాలా అట్రాక్టివ్గా కనిపించాడు. ఒక ఉపాసన ట్రెడిషనల్ స్టైలిష్ దుస్తులతో కూడా కనువిందు చేసింది. ఇక ఎంఎస్ ధోని అలాగే స్కై బ్లూ కుర్తాతో కూడా రాయల్ లుక్లో కనిపించారు. సాక్షి లెహంగాతో మరింత అందంగా కూడా కనిపించింది. ఇక చరణ్, ధోని కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కూడా వెళుతున్నటువంటి వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక ఎంఎస్ ధోని అలాగే రామ్ చరణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్.